తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విఐపీలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, అదే రకంగానే జుడిషియరీకి సంబంధించి దాదాపు 40 మందికి పైగా సినీ యాక్టర్స్, దాంతో పాటు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వీరందరూ కూడా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం సామాన్య భక్తులకి దర్శనం అనేది జరుగుతోందని చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు నేను ఉన్నాను. ఏ రకంగా ఇక్కడ కనిపిస్తుందో వాతావరణం చూడొచ్చు. కంప్లీట్ గా ఒక డివోషనల్ మోటివ్ తో శ్రీవారి ఆలయం అంతా కూడా నింపేశారని చెప్పుకోవచ్చు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో శ్రీవారి ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా కనిపిస్తోంది. స్వామివారి ఆలయానికి ముందు మనం ఒకసారి ఆ సెట్టింగ్ చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి సర్పం పైన నిద్రిస్తుండడం మనం గమనించవచ్చు. దాంతో పాటు కూడా మనం రైట్ సైడ్ చూస్తే గరుత్మంతుడు, ఇటు సైడ్ హనుమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. మొత్తం ఇక్కడ దశావతారాలతో పాటు అష్టలక్ష్మిలు కూడా మనకి ఆలయం ముందు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే తిరుమలకు తరలి వస్తున్నారు. కాకపోతే గతంలో జరిగినటువంటి విధంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి టోకన్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఇవాళ, రేపు జనవరి 1న 3 రోజుల పాటు ఎవరైతే టికెట్లు పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సామాన్య భక్తులకి సర్వదర్శనం, అంటే నేరుగా టికెట్ లేనటువంటి వారు కూడా దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఆలయం అంతా కనిపిస్తోంది. ఆలయం ముందు ఓం నమో వెంకటేశాయ అని పుష్పాలతోనే అలంకరించి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం.